అందరికీ నమస్కారం అండి. నేను ఎస్పీ నాయక్. మీరు చూస్తున్నది టోరీ బంజారా. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా యావత్ ఈ భారతావనిలో అంటే ప్రపంచవ్యాప్తంగా బంజారా కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ఫిబ్రవరి 15 వచ్చిందంటే కులదైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ప్రతి ఏటా అంగరంగ వైభవంగా మరి నిర్వహిస్తూ ఉంటారు. తండా నుంచి మొదలుపెట్టుకుంటే ప్రపంచవ్యాప్తంగా బంజారా కుటుంబ సభ్యులు. మరి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. మరి గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పటికీ మరి ప్రతి సంవత్సరం మరి ఉమ్మడి జిల్లాలు గతంలో ఉన్నప్పుడు 10 కోట్ల రూపాయలు ఇచ్చేవారు, అధికారికంగా నిర్వహించిర్రు. మరి అలాగే 10 ఏళ్ళు అలా అంగరంగ వైభవంగా నిర్వహించినాం. మరి ఇప్పుడు కూడా ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయినప్పటికీ మరి సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని అధికారికంగా ప్రకటించి చేయాలి. ఎందుకంటే అధికారికంగా ఆ జయంతిని చేయాలి. దానితో పాటు మరి ఇప్పుడు ఏదైతే 31 జిల్లాలు ఉన్నాయో మరి ఈ జిల్లాల్లో, ఎందుకంటే అన్ని జిల్లాలలో కూడా ఈరోజు బంజారా ప్రజలు ఉన్నారు. మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాకుండా మైదాన ప్రాంతంలోనే ఇంకా చాలామంది విపరీతంగా ఇక్కడ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో 14,000కు పైచిలుకు తండాలు ఉన్నాయి. మరి 14,000కు పైచిలుకు ఉన్నటువంటి బంజారా కుటుంబ సభ్యులు అందరూ మరి ఏకమై ఈరోజు ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం మరి బంజారా ప్రజలు. మరి ఏకతాటిగా అందరూ ముక్త కంఠంతో ఒకే నినాదంతో అందరూ చేయి గుర్తు కోటు వేసి మరి 35 సీట్ల నుంచి మొదలుకొని 40 సీట్ల వరకు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 40 సీట్లు ముక్త కంఠంతో అందరూ ఒక్క మాట మీద ఉండి ఈరోజు గత ప్రభుత్వాన్ని ఓడించి బీఆర్ఎస్ను ఓడించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి ఈరోజు మరి సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని అధికారికంగా చెయ్యకపోవడమే కాకుండా మరి ఏదైతే ఆ జయంతికి సంబంధించినటువంటి మరి గత ప్రభుత్వం 10 కోట్లు ఇస్తే మరి ఇప్పటి ప్రభుత్వం అసలు దాని ఊసే లేదు. మరి మనం చూస్తూ ఉన్నాం మేడారం జాతర ఎన్ని వందల వేల కోట్లు. మరి అలాగే సమతామూర్తి కానీ అటు చాలా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మరి అలా స్వర్ణగిరిని చూసుకుంటే యాదగిరి గుట్ట, శ్రీశైలం, ఇలా మన దేవుళ్ళు ఉన్నటువంటి అంటే సమ్మక్క సారక్క నుంచి మొదలుపెట్టుకుంటే శ్రీశైలం మల్లన్న దాగా మరి అన్నిటికీ ఇన్ని వేల కోట్లు ఇస్తూ ఉన్నారు ఈరోజు జయంతి చేయడానికి. మరి అలాగే సేవాలాల్ మహారాజ్ గారి జయంతికి మరి ఈరోజు మరి ప్రభుత్వం ఇట్లా జయంతికి డబ్బులు ఇవ్వకపోవడం నిజంగా ఇది బాధాకరమైన విషయం. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అందరం కలిసి బంజారా కుటుంబ సభ్యులు మేము మీకందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సార్, దయచేసి ఇప్పటికైనా మరి ఏదైతే జిల్లాకు ఇప్పుడు ఉన్నటువంటి ఒక్కొక్క జిల్లాకు కనీసం ఒక్కొక్క కోటి రూపాయలైనా ఇస్తే మరి అధికారికంగా చేయడానికి ప్రభుత్వ అధికారులు ఉంటారు. అలాగే బంజారా కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా మరి సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని జరుపుకుంటా ఉన్నారు. ఎందుకంటే మీరే స్వయంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణమే బంజారా ప్రజలని మీరు ముక్త కంఠాలతోటి ఎన్నో వందల వేదికలపై చెప్పారు. అదే నిజం. అందుకోసానికే దయచేసి మరి ఈసారి కూడా, ఎందుకంటే సమ్మక్క సారకు మొన్న జరిగిన జాతర అటువంటి కొన్ని రోజుల జాతరకే మరి ఇన్ని వందల వేల కోట్లు ఇచ్చారు మీరు. అంటే దానికి ఎందుకు ఇచ్చారని మేము అనట్లా, మీరు యాదగిరి గుట్టకి ఎందుకు ఇచ్చారని చెప్పట్లేదు. మీరు స్వర్ణగిరికి కానీ, సమతామూర్తి కానీ, శ్రీశైలం మల్లన కానీ, యాదగిరి నరసింహ కానీ, భద్రాచలం శ్రీరాముల గారికి కానీ, ఇలా అన్ని దేవతలకు మీరు ఇస్తూ ఉన్నారు పైసలు. మరి వాటికి మేము ఇయ్యొద్దని చెప్తలేము, ఎందుకంటే ఇవ్వాలి. ఇప్పుడు మీరు అలా ఇచ్చి ఆ జయంతిని ఏదైతే మీరు అధికారికంగా చేస్తే మళ్ళీ అందులో వచ్చినటువంటి డబ్బులను కూడా మళ్ళీ ప్రభుత్వానికి వస్తాయి. అందుకోసానికి అన్నిటికీ ప్రోత్సహించే బాధ్యత మీది. ఎందుకంటే ప్రజాపాలన అని మీరు చెప్తా ఉన్నారు, ప్రజల వద్దకే పాలన అంటా ఉన్నారు. కానీ ఈరోజు ప్రజలకు, ఈ బంజారా ప్రజలకు నిజంగా రిజర్వేషన్ అని దాఖలు చెప్పారు. ఇప్పటి వరకు ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిన దాఖలే లేదు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదైతే సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహాన్ని కూడా మీరు తెలంగాణలో నడి ఒడ్డున ఏదైతే బంజారా భవన్ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బంజారా భవన్ ఇక్కడ బంజారా హిల్స్లో కట్టారో ఇప్పటికీ కూడా నైజాం రాజులు సేవాలాల్ మహారాజ్ గారి గొప్ప స్ఫూర్తిని చూసి, ఆయన పోరాటం చూసి, ఆయన భక్తికే ఒక సాధుకే తలవంచి ఈరోజు సేవాదాస్ జిల్లాగా తన పేరు మీద పెట్టినటువంటి దాఖలు ఉన్నాయి. ఈరోజు మీరు ఇక్కడ గోల్కొండలో చూస్తే ఈరోజు బంజారా దర్వాజాని కూడా ఈరోజు సపరేట్ బంజారాలకు ఒక దర్వాజా కూడా ఆ ఎడ్లు మేపడానికి, ఏదైతే పశువులు మేపడానికి అక్కడ ఉన్నటువంటి జాగా ఉందో బంజారా హిల్స్
ఫైల్స్లో అక్కడ ఉన్నటువంటి అన్ని బంజారా పేరు మీద రాసి ఇచ్చిపోయినటువంటి ఘనత, మరి ఇంతటి చరిత్ర గలటువంటి ఈ బంజారా ప్రజలకు మరి ఈరోజు కేవలం ఒక రాజకీయంగా చూడడం ఇది చాలా తప్పు. ఎందుకంటే సీట్ల విషయానికి వచ్చినా కానీ అలాగే అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈరోజు మంత్రి విషయానికి వస్తే, ఎందుకంటే ఈ భారతదేశం చరిత్రలో ఈరోజు ఒక బంజారా ప్రజలకు ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ బంజారా ప్రజలకు, ఎందుకంటే లెక్క ప్రకారం చూసుకున్నా, రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నా, జనాభా ప్రకారం చూసుకున్నా ఈరోజు బంజారా వాళ్ళకు కనీసం తక్కువ 2 సీట్లైనా ఈరోజు మన మంత్రి క్యాడర్లో ఉండాలి. కానీ ఈరోజు ఒక్కరు కూడా మంత్రి లేకపోవడం నిజంగా అది బాధాకరమైన విషయం. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే 10 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో, ఇప్పుడు మళ్ళీ 5 మందికి వచ్చారు. అంటే ఈరోజు ఎటుపోతా ఉంది. మరి ఇది ప్రజాపాలన? ఇది కాదు. అందుకోసానికి దయచేసి ఈ బంజారా ప్రజలు అందరం కలిసి మళ్ళీ వేడుతా ఉన్నాం సార్. అక్కడ ఎక్కడో మధ్యమడుగుల అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉన్నటువంటి ప్రాంతం, ఇప్పటికి ఎవరైనా అక్కడికి దర్శనానికి శ్రీశైలం వెళ్తా ఉంటే మనమే స్వయం వెహికల్, అంటే మన వెహికల్లోనే మనం వెళ్ళాలి అక్కడికి, అట్లా పోవాలి, అయితేనే అక్కడికి వెళ్తాం. అలాగే మధ్యమడుగులో కూడా స్వయంగా వెళ్ళి పోతే తప్ప అక్కడ మంచినీళ్ళు కూడా తాగడానికి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి జిల్లా అది. అందుకోసానికి దయచేసి ఆ సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహం ఏదైతే పెడతా ఉన్నారో ఈరోజు హైదరాబాద్ నుండి సెంటర్లో పెడితే మీకు ఇంకా ఈ జాతి రుణపడి ఉంటుంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా మీకు సపోర్ట్గా నిలబడతారనే మాటను మేము చెప్తా ఉన్నాం. మరి ఈరోజు దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అధికారికంగా సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని నిర్వహించాలి. దానితో పాటు ఏదైతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి దైవాలకు, అంటే గుళ్ళకు మీరు ఏదైతే అధికారికంగా చేయాలి జయంతిలో, మరి ఏదైతే మీరు నిధులు ఇస్తా ఉన్నారో సమ్మక్క సారకు కానీ, ఇందాక చెప్పినట్టు భద్రాచలం శ్రీరాముల వారికి కానీ, శ్రీశైలంలో కానీ, సమతామూర్తికి, యాదగిరిగుట్ట, ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మరి వాటన్నిటినీ ఈరోజు ఇన్ని వేల కోట్లు ఇస్తూ ఉన్నారు. మరి అందరికీ ఇవ్వాలి మీరు, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వమే దానికి చేయవలసిన బాధ్యత మీ పైన ఉన్నది. కాబట్టి అలాగే ఈరోజు బంజారా ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో 60-70 లక్షలకు పైచిలుకున్నటువంటి బంజారా కుటుంబ సభ్యులు మీకు అందరూ రుణపడి ఉన్నారు. మరి అలాగే మీపై ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోకుండా ఏదైతే మీకు 35 నుంచి 40 సీట్లు ఇచ్చి ఈరోజు మీ అధికారం, అంటే మీ ప్రభుత్వం రావడానికి కారణమైనటువంటి ఈ బంజారా ప్రజలకు మీ దయచేసి ఇప్పటికే ఇప్పుడు ఉన్నటువంటి 31 జిల్లాలో 30 కోట్లు మీరు కేటాయించి అధికారికంగా నిర్వహిస్తే ఇంకింత మీకు బాగుంటుందని మేము చెప్తా ఉన్నాం. దయచేసి ఎక్కడైతే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలే కాదు, మైదాన ప్రాంతంలోనే అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల కంటే ఎక్కువ ఈరోజు కూలీనాలి చేసుకుంటా, ఆటోలు నడుపుకుంటా, అన్ని ఏదో పుట్టకుట్టి కోసం ఈరోజు హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి బంజారా ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లోకున్న ఈ దరిదాపులా ఒక 20 నుంచి 30 తండాలు కూడా ఇక్కడిక్కడనే ఉన్నాయి. అందుకోసానికి దయచేసి మరి ఇక్కడ మైదాన ప్రాంతంలోనే చాలామంది బంజారా వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉన్నాం, మీరు కూడా మాకు రుణపడి దయచేసి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మేము ఉండాలి, ఇంకా మా బంజారా ప్రజల ఆశీస్సులు మీపై ఉండాలంటే రేవంత్ రెడ్డి గారికి మేము వేడుకుంటున్నాం. దయచేసి సార్, ఇప్పుడు ఏదైతే ఉందో ఈ 31 జిల్లాలో మీరు ఖచ్చితంగా 31 కోట్లు ఈరోజు సేవాలాల్ మహారాజ్ గారి ఫిబ్రవరి 15వ తారీఖు రేపు ఆదివారం జరిగే ఈ ఫిబ్రవరి 15కు అధికారికంగా నిర్వహించాలి. ఈ జయంతిని విజయవంతం చేయాల్సిన బాధ్యత మీపైన ఉన్నదని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఖచ్చితంగా ఈ అధికారికంగా చేయడంతో పాటు నిధులను కూడా కేటాయించి మరింత ఈ బంజారా ప్రజలకు ఆత్మ గౌరవాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఒక్కసారి కూడా మేమందరం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎవరి తండాల్లో వాళ్ళు, మా తండాల్లో మా రాజ్యం అని చెప్పి ఈరోజు గత ప్రభుత్వం మరి మాకు ఏదైతే ఈ గ్రామ పంచాయతీలను కేటాయించిందో అది తూతూ మంత్రంగానే, అంటే గ్రామ పంచాయతీలు పేరుకే చేసిరు కానీ ఆ ఉన్నటువంటి గ్రామ పంచాయతీని రెవెన్యూ గ్రామ పంచాయతీగా చేసి, అందులో రెవెన్యూ అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేసే పైసలు కానీ, స్వయంగా మా నిధులు మా గ్రామ పంచాయతీకి వస్తే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో రోడ్డు కానీ, డ్రైనేజీలు కానీ, ఇలా ఎవరి పరిపాలన సొంతం, అంటే ఎవరి డబ్బులతోటి వాళ్ళు చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ గ్రామ పంచాయతీ ఏదైతే ఉత్త గ్రామ పంచాయతీలు ఉన్నాయో వాటిని కూడా రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించాలని కూడా మా డిమాండ్. ఏదైతే గోర్బోలి 8th షెడ్యూల్ ప్రపంచవ్యాప్తంగా బంజారా ప్రజలు ఎక్కడున్నా ఒకటే భాష, ఒకటే వేషధారణ, ఒకటే ఆచారం. మరి ఇటువంటి జాతి ఏదైనా ఈ భూమి మీద ఉన్నదంటే ఒక బంజారా జాతి. అన్ని జాతులను చూడండి, రాష్ట్రాలు మారిన కొద్దీ, ప్రాంతాలు మారిన కొద్దీ భాషలు, వేషధారణ అన్నీ మారిపోతాయి.
కానీ ఈ అవనిపై ఎక్కడ ఉన్నా కానీ బంజారా ప్రజలు రామ్ రామ్ అని పలకరించుకుంటూ జై శవాలని మమేకమయ్యేటువంటి ఈ జాతిని, ఈ బంజారా భాషను ప్రపంచంలో హిందీ తర్వాత మాట్లాడే అత్యధిక భాష ఏదైతే ఉన్నదంటే ఈ గోర్బోలి బంజారా భాషని 8th షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ నుంచి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే దానితో పాటు ఈ 4-5 ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ తూతు మంత్రంగా ఏదో చేశారు, కానీ ఆ రిజర్వేషన్ కూడా ఇప్పటికీ ఇంప్లిమెంట్ కాలే. మరి దానికి కూడా మీరు చూడాలి, అది మీ బాధ్యత. కాబట్టి దయచేసి సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని అంగరంగ వైభవంగా 31 కోట్లు నిర్వహించి మరి మీరే ప్రభుత్వం ద్వారా అధికారికంగా జరపాలని కోరుతా ఉన్నాం. జై సేవాలాల్, జై బంజారా.